Welcome to Comprehensive English Grammar through Telugu. All patterns in Nick Vujicic's story. నిక్ వుజిసిక్ కథలోని అన్ని పాటర్న్లు కి స్వాగతం. ఈ విద్యా వ్యాఖ్యానంలో వివిధ ఇంగ్లీష్ గ్రామర్ పాటర్న్లను అర్థం చేసుకోవడానికి నిక్ వుజిసిక్ యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత కథ నుండి 57 వాక్యాలను అన్వేషిస్తాము. ప్రతి గ్రామర్ భావన ఇంగ్లీష్ మరియు తెలుగులో వివరించబడుతుంది. నిక్ కథ నుండి ఉదాహరణలతో. 1. సెంటెన్స్ టైప్స్ వాక్య రకాలు. Let's begin with sentence types. In English, there are 4 main types of sentences based on their structure: simple, compound, complex, and compound complex. వాక్య రకాలతో ప్రారంభిద్దాం. ఇంగ్లీష్లో వాటి నిర్మాణం ఆధారంగా 4 ప్రధాన రకాల వాక్యాలు ఉన్నాయి: సాధారణ, సంయోజన, సంక్లిష్ట, మరియు సంయోజన, సంక్లిష్ట. A simple sentence has one independent clause. For example, this man has no arms and no legs. సాధారణ వాక్యంలో ఒక స్వతంత్ర ఉపవాక్యం ఉంటుంది. ఉదాహరణకు, ఈ వ్యక్తికి చేతులు లేవు మరియు కాళ్ళు లేవు. A compound sentence has 2 or more independent clauses. For example, this man has no arms and no legs, but he is very successful. సంయోజన వాక్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర ఉపవాక్యాలు ఉంటాయి. ఉదాహరణకు, ఈ వ్యక్తికి చేతులు లేవు మరియు కాళ్ళు లేవు, కానీ అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. A complex sentence has one independent clause and one or more dependent clauses. For example, a man who proved that courage and perseverance can overcome any challenge. సంక్లిష్ట వాక్యంలో ఒక స్వతంత్ర ఉపవాక్యం మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆధారిత ఉపవాక్యాలు ఉంటాయి. ఉదాహరణకు, ధైర్యం మరియు పట్టుదల ఏ సవాలైనా అధిగమించగలవని నిరూపించిన వ్యక్తి. A compound complex sentence has 2 or more independent clauses and 1 or more dependent clauses. For example, when Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. సంయోజన, సంక్లిష్ట వాక్యంలో 2 లేదా అంతకంటే ఎక్కువ స్వతంత్ర ఉపవాక్యాలు మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ ఆధారిత ఉపవాక్యాలు ఉంటాయి. ఉదాహరణకు, నిక్ పుట్టినప్పుడు అతని తండ్రి అంతం షాక్కు గురయ్యాడు కాబట్టి అతను వాంతి చేయడానికి ఆసుపత్రి గది నుండి బయటకు వెళ్లాడు. 2. టెన్సెస్ కాలాలు. Now let's move on to tenses. Tenses indicate the time of an action or state of being. In English, we have various tenses including simple present, simple past, present perfect, and simple future. ఇప్పుడు కాలాలకు వెళ్దాం. కాలాలు ఒక చర్య లేదా స్థితి యొక్క సమయాన్ని సూచిస్తాయి. ఇంగ్లీష్లో సాధారణ వర్తమానం, సాధారణ భూతకాలం, పూర్తి వర్తమానం, మరియు సాధారణ భవిష్యత్ వంటి వివిధ కాలాలు ఉన్నాయి. Simple present is used for habits and general truths. For example, this man has no arms and no legs, but he is very successful. సాధారణ వర్తమానం అలవాట్లు మరియు సాధారణ నిజాల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఈ వ్యక్తికి చేతులు లేవు మరియు కాళ్ళు లేవు, కానీ అతను చాలా విజయవంతంగా ఉన్నాడు. Simple past is used for completed actions. For example, Nick Vujicic was born with no arms and legs. సాధారణ భూతకాలం పూర్తయిన చర్యల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నిక్ వుజిసిక్ చేతులు మరియు కాళ్ళు లేకుండా పుట్టాడు. Present perfect is used for recently completed actions with present relevance. For example, he has visited different countries all over the world. పూర్తి వర్తమానం ఇటీవల పూర్తయిన చర్యలు ప్రస్తుత ప్రాముఖ్యతతో ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అతను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను సందర్శించాడు. Simple future is used for actions that will happen. For example, today we will learn about Nick Vujicic. సాధారణ భవిష్యత్ జరగబోయే చర్యల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నేడు మేము నిక్ వుజిసిక్ గురించి నేర్చుకుంటాము. 3. Voice. Let's discuss voice. Voice indicates whether the subject performs the action or receives the action. There are 2 types, active voice and passive voice. వాయిస్ గురించి చర్చిద్దాం. వాయిస్ కర్త చర్యను చేస్తాడా లేదా చర్యను అనుభవిస్తాడా అని సూచిస్తుంది. 2 రకాలు ఉన్నాయి, కర్తరి ప్రయోగం మరియు కర్మణి ప్రయోగం. In active voice, the subject performs the action. It's more direct and common in everyday speech. For example, he uses his one foot to type,
write with a pen and pick things up between his toes. కర్తరి ప్రయోగంలో కర్త చర్యను చేస్తాడు. ఇది మరింత నేరుగా మరియు సాధారణంగా రోజువారీ మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అతను టైప్ చేయడానికి, పెన్తో రాయడానికి మరియు తన వేళ్ల మధ్య వస్తువులను పట్టుకోవడానికి తన ఒకే పాదాన్ని ఉపయోగిస్తాడు. Another example of active voice. His parents decided not to send him to a special school. కర్తరి ప్రయోగం యొక్క మరో ఉదాహరణ, అతని తల్లిదండ్రులు అతనిని ప్రత్యేక పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నారు. In passive voice, the subject receives the action. It's used when the doer is unknown or less important. For example, Nick Vujicic was born with no arms and legs. కర్మని ప్రయోగంలో కర్త చర్యను అనుభవిస్తాడు. చర్య చేసేవాడు తెలియనిప్పుడు లేదా తక్కువ ముఖ్యమైనప్పుడు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నిక్ వూజిసిక్ చేతులు మరియు కాళ్ళు లేకుండా పుట్టాడు. Another example of passive voice, he was teased and bullied. కర్మని ప్రయోగం యొక్క మరో ఉదాహరణ, అతను వేధింపులకు గురయ్యాడు. 4. మోడల్ వర్బ్స్ సంభావ్య క్రియలు. Now let's explore modal verbs. Modal verbs are auxiliary verbs that express possibility, ability, permission, or obligation. Common modal verbs include will, would, can, could, may, might, must, should. ఇప్పుడు సంభావ్య క్రియలను అన్వేషిద్దాం. సంభావ్య క్రియలు సాధ్యత, సామర్థ్యం, అనుమతి, లేదా బాధ్యతను వ్యక్తపరిచే సహాయ క్రియలు. సాధారణ సంభావ్య క్రియలలో will, would, can, could, may, might, must, should ఉన్నాయి. Will is used for future actions. For example, today we will learn about Nick Vujicic. Will, భవిష్యత్ చర్యల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, నేడు మేము నిక్ వూజిసిక్ గురించి నేర్చుకుంటాము. Would is used to express desire. For example, he would love to get married and start a family. Would, కోరికను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అతను వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాలని కోరుకుంటాడు. Can is used to express ability. For example, courage and perseverance can overcome any challenge. Can, సామర్థ్యాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ధైర్యం మరియు పట్టుదల ఏ సవాలైనా అధిగమించగలవు. Could, in negative form expresses inability. For example, his distraught mother couldn't bring herself to hold him until he was 4 months old. Could, ప్రతికూల రూపంలో అసమర్థతను వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు, అతని దిగులగా ఉన్న తల్లి అతనిని పట్టుకోలేకపోయింది 4 నెలల వయసు వచ్చేవరకు. 5. కండిషనల్స్ షరతు వాక్యాలు. Let's move on to conditionals. Conditional sentences express hypothetical situations and their consequences. They include first conditional, zero conditional, and other types like second, third, and mixed conditionals. షరతు వాక్యాలకు వెళ్దాం. షరతు వాక్యాలు ఊహాత్మక పరిస్థితులు మరియు వాటి పరిణామాలను వ్యక్తపరుస్తాయి. వీటిలో ఫస్ట్ కండిషనల్, జీరో కండిషనల్, మరియు సెకండ్, థర్డ్, మరియు మిక్స్డ్ కండిషనల్ వంటి ఇతర రకాలు ఉన్నాయి. ఫస్ట్ కండిషనల్ expresses possible future situations. For example, if I fail, I try again, and again, and again. ఫస్ట్ కండిషనల్ సాధ్యమైన భవిష్యత్ పరిస్థితులను వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు, నేను విఫలమైతే, నేను మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ప్రయత్నిస్తాను. ఫస్ట్ కండిషనల్ కెన్ ఆల్సో బీ ఇన్ క్వశ్చన్ ఫార్మ్. ఇఫ్ యు ఫెయిల్, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? ఫస్ట్ కండిషనల్ ప్రశ్న రూపంలో కూడా ఉండవచ్చు. మీరు విఫలమైతే, మీరు మళ్ళీ ప్రయత్నిస్తారా? జీరో కండిషనల్ expresses general truths and scientific facts. For example, the challenges in our lives are there to strengthen our convictions. This implies, if there are challenges, they strengthen our convictions. జీరో కండిషనల్ సాధారణ నిజాలు మరియు శాస్త్రీయ వాస్తవాలను వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు, మా జీవితంలోని సవాళ్లు మా నమ్మకాలను బలోపేతం చేయడానికి ఉన్నాయి. ఇది సూచిస్తుంది, సవాళ్లు ఉంటే, అవి మన నమ్మకాలను బలోపేతం చేస్తాయి. Conditional logic can be expressed as a principle. If you concentrate on something good that you have, you can overcome difficulties. షరతు తర్కాన్ని ఒక సూత్రంగా వ్యక్తపరచవచ్చు. మీరు మీ వద్ద ఉన్న మంచి విషయంపై దృష్టి సారించినట్లయితే, మీరు ఇబ్బందులను అధిగమించగలరు.